కాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు ప్రధాని మోడీ. సాయంత్రం 4:15 విశాఖలోని ఐఎన్ఎస్ డేగాలో ప్రత్యేక విమానం ల్యాండింగ్ కానుంది. ప్రధానికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. ఇప్పటికే విశాఖ చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాసేపట్లో ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. సాయంత్రం 4:45 సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు రోడ్ షో జరగనుంది. 45 నిమిషాల పాటు మోడీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో చేస్తారు. ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 6:45 వరకు బహిరంగ సభ ఉంటుంది. వర్చువల్గా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రధాని మోడీ. ఈ సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభకు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని కూటమి నేతలు చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో అందిస్తారు. రవిచంద్ర. సంతోష్, మరికొద్దిసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఈస్టర్న్ నేవల్ కమాండ్కి సంబంధించిన వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ ప్రధానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్వాగతం పలకడానికి ఇప్పటికే డేగాకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ప్రధాని డేగా నుంచి నేరుగా ఎక్కడైతే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానం దగ్గర బహిరంగ సభ జరుగుతుందో బహిరంగ సభ ప్రాంగణానికి వస్తారు. ఆ బహిరంగ సభ కన్నా ముందు 1 కిలోమీటర్ దూరం ఎగ్జాక్ట్గా దత్తా ఐలాండ్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణానికి వెళ్లే మార్గంలో 1 కిలోమీటర్ మేర రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఆ రోడ్ షోకి సంబంధించి ఇప్పటికే వేలాది మంది ప్రజలు చేరుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే నేను లైవ్ ఇస్తున్నానో ఈ లైవ్ పాయింట్ నుంచి ఎస్పీజీతో పాటు స్థానిక పోలీసులు కూడా ఆంక్షలు అమలు చేస్తున్నారు. మీడియాను కూడా నియంత్రిస్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా ప్రధాని భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి నుంచి ఎవరిని కూడా ముందుకు అనుమతించడం లేదు. ప్రస్తుతం ఎక్కడైతే ఎగ్జాక్ట్గా నేను ఉన్నానో ఈ ప్రాంతంలోనే ఉన్న ఆ ఓపెన్ టాప్ జీప్ ఏదైతే ఉందో దాన్ని పూలతో పూర్తిగా అలంకరించి ఉంది. ఆ ఓపెన్ టాప్ జీప్ మీదనే ప్రధాని, డిప్యూటీ సీఎం ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ పైన రోడ్ షోగా వెళ్లి బహిరంగ సభకు హాజరవుతారు. నేరుగా ప్రధానమంత్రి బహిరంగ సభ వేదిక ఏదైతే ఉంటుందో ఆ వేదిక వరకు కూడా డైరెక్ట్గా చేరుకోబోతున్నారు. ఆ బహిరంగ వేదిక వరకు కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం వేలాది మంది ఇప్పటికే ర్యాలీ కోసము అలాగే బహిరంగ సభ కోసం కూడా చేరుకున్నారు. ఇంకా అనేక వందల వాహనాలు సిటీ అవుట్స్కట్స్లో మిగిలిపోయి ఉన్నాయి. అన్ని కూడా తరలించే ప్రయత్నంలో అధికార యంత్రాంగం కూడా నిమగ్నమైంది. మొత్తంగా 3 లక్షల మందికి పైగా ప్రజలు ఈ రోడ్ షో కానీ బహిరంగ సభకు కానీ తరలివస్తారన్న అంచనాల నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ప్రధాని 3 గంటల పాటు విశాఖ నగరంలో ఉండబోతున్నారు. దాదాపు 7 గంటలకు ఆయన తిరిగి వెళ్తారు. ఈ 3 గంటల సమయంలో 2,08,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రధానమంత్రి శంకుస్థాపనలు, భూమి పూజలు చేయబోతున్నారు. వీటిలో ప్రధానమైనది గ్రీన్ హైడ్రోజన్ హబ్. పుడిమడక దగ్గర 1,80,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 1,200 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ఇంధన వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైన ప్రాజెక్టుగా ప్రభుత్వం చెప్తోంది. ఇందులో 1,80,000 కోట్ల పెట్టుబడులు 2 దశల్లో రాబోతున్నాయి. ఇక విశాఖపట్నానికి సంబంధించినంత వరకు అత్యంత కీలకమైనది రైల్వే జోన్. ఈ రైల్వే జోన్కు 149 కోట్ల రూపాయలతో జోనల్ హెడ్ క్వార్టర్ నిర్మాణం కూడా జరగబోతోంది. జోనల్ హెడ్ క్వార్టర్ నిర్మాణానికి సంబంధించిన భవనాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటుగా నక్కపల్లి దగ్గర ఏర్పాటు కాబోతున్న బల్క్ డ్రగ్ పార్క్ ఉంటుంది, అలాగే క్రిస్ సిటీ ఉంటుంది. ఓవరాల్గా అనేక డబ్లింగ్ పనులకు సంబంధించి రైల్వే డబ్లింగ్ పనులు కానీ రహదారుల నేషనల్ హైవేలకు సంబంధించిన ప్రాజెక్టులకు కూడా ఇదే వేదిక నుంచి ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఓవరాల్గా ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి తొలిసారి ఆంధ్రప్రదేశ్కు అంటే విశాఖపట్నానికి వస్తున్న నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లను చేశారు. భారీగా జన సమీకరణ అయితే జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ చుట్టుపక్కల ఆంక్షల మధ్య ప్రజలైతే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటి నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఓపెన్ టాప్ ఉందో ఈ ఓపెన్ టాప్ మీదనే మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి రోడ్ షో నిర్వహించబోతున్నారు. కేవలం కిలోమీటర్ దూరానికి 45 నిమిషాల పైన సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు 5 గంటలు దాటే వరకు కూడా ప్రధాని రోడ్ షో చేస్తారు. రోడ్ షో తర్వాత ఆయన బహిరంగ సభకు అటెండ్ అవుతారు. ఓవరాల్గా 3 లక్షల మందికి పైగా ప్రజలు తరలి వచ్చిన నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్ల మధ్య ప్రధానమంత్రి బహిరంగ సభ కొనసాగబోతోంది. అయితే విశాఖ అభివృద్ధికి సంబంధించి ఇంకా ఇప్పుడు ప్రారంభించబోయేవి కాకుండా ఇంకా ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు ప్రధాని రవిచంద్ర?
ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించి ఇప్పుడున్న అభివృద్ధి పనులన్నీ కూడా మేజర్గా ఏదైతే మీకు హైడ్రోజన్ పార్క్ కావచ్చు, లేకపోతే బల్క్ ట్రక్ కంపెనీ కావచ్చు, విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించిన శంకుస్థాపనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర సెంట్రిక్గానే జరుగుతున్నాయి. దాదాపు 2,08,000 కోట్లలో దాదాపు 2,00,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినవి అయినప్పటికీ కూడా అనేక డిమాండ్స్ ఉన్నాయి. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ కానీ, లేకపోతే విశాఖపట్నం ఎలివేటెడ్ కారిడార్స్ కానీ, లేకపోతే విశాఖపట్నం అభివృద్ధికి ఓవరాల్గా అభివృద్ధికి కొంత నిధులు ఇవ్వాలనే ఒక డిమాండ్ అయితే చాలా కాలంగా ఉంది. ఈ క్రమంలోనే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రధానమంత్రి తన 150 ఒక శుభవార్త చెప్తారా, చల్లటి కబురు ఏదైనా చెప్తారా అన్న ఆశ అటు కార్మిక వర్గాల్లో ఉంది. ఇదే డిమాండ్తో అనేక మంది ప్రధాని పర్యటన నేపథ్యంలో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అనేక చోట్ల అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఓవరాల్గా ప్రధానమంత్రి నోటి వెంట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రధానంగా పునరుద్ధరణ కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం 15,000 కోట్ల పైన కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఆ దిశగా కొంత సమాచారం కూడా వస్తుంది. ప్రధానంగా 15,000 కోట్ల పైన పడి నిధులు వస్తే మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. అటువంటి క్రమంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక ప్రకటన ఏదైనా వెలువడే అవకాశం ఉందా అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. లక్షల మంది జీవితాలతో ముడిపోయిన విశాఖ ఉక్కుకు సంబంధించినంత వరకు చాలా కీలకమైన ప్రకటన కోసం ప్రజలు కానీ, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం కానీ ఎదురు చూస్తున్న తరుణంలో ప్రధాని పర్యటన కీలకంగా మారింది. ఓవరాల్గా విశాఖపట్నం అభివృద్ధికి సంబంధించి, విశాఖ డెవలప్మెంట్కి సంబంధించి, ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రధానంగా వలసల నియంత్రణ, ఉత్తరాంధ్ర నుంచి వలసలను అడ్డుకోవడమే ప్రధానంగా ఇప్పుడు పరిశ్రమల్లో పెట్టుబడులు రాబోతున్నాయి. ఆ పెట్టుబడులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ, పారిశ్రామిక రంగాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొస్తున్నాం. అందులో భాగంగానే తొలి ప్రయత్నంగా అధికారంలోకి వచ్చిన 7 నెలల వ్యవధిలోనే 2,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తేవడం అనేది నిజంగా ఒక గేమ్ చేంజర్ లాంటిదని అధికార పార్టీ చెప్తుంది, అధికార వర్గాలు కూడా చెప్తున్నాయి. ఓవరాల్గా విశాఖపట్నం ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు, ఈ పర్యటన, ప్రధాని పర్యటన చాలా కీలకంగా ఉంటుందనేది మాత్రం అర్థమవుతుంది. సంతోషం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.